ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. యెహోషువ గ్రంథము 14 వాక్యం చదువుకుంటున్నాం. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరుల జనుల హృదయములను కరుగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని, ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నువ్వు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నువ్వు అడిగేటి భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునా. నేను యెహోషువ వారు వాగ్దత్త ప్రదేశంలో ప్రవేశించిన తర్వాత యెహోషువతో కూడా వాగ్దత్త ప్రదేశం వేగు చూడటానికి వెళ్ళిన వారిలో ఒకడైనటువంటి కాలేబు పలికినటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. వారు వాగ్దత్త ప్రదేశమునకు వెళ్ళక మునుపే వేగు చూడటానికి వెళ్ళినట్టు 12 మందిని పంపిస్తే 2 తప్ప మిగతా వారందరూ ఆ దేశాన్ని గురించి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళు దానిలోనికి అడుగుపెట్టనీయకుండా దేవుడు వారిని 45 సంవత్సరాల అరణ్యంలో తిప్పివేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తరం వారందరూ కూడా అవిశ్వాసులైనటువంటి ఆ తరం వారందరూ కూడా ఆ అరణ్యంలో రాలిపోయే వరకు కూడా వాళ్ళు వాగ్దత్త ప్రదేశంలోనికి వెళ్ళలేదు. కాలేబు మరి యెహోషువ వాళ్ళిద్దరూ ఆ దేశం మనం స్వాధీనపరచుకొనవచ్చు, మన దేవుడు శక్తిమంతుడు మనకు ఇస్తాడనే మాట వాడారు. ఇప్పుడు కాలేబు యెహోషువతో మాట్లాడుతున్నాడు. మోషే కాలం గతించినాడు. యెహోషువ నాయకత్వంలో వాళ్ళు వాగ్దత్త ప్రదేశంలోకి వెళ్ళాడు. కాలేబు అంటున్నాడు, నేను వేగు చూడటానికి నాకు వెళ్ళినటువంటి వయసు నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు 45 సంవత్సరాల అరణ్యంలో నాతో కూడా ఉండిన వారందరూ చనిపోయారు, కానీ దేవుని కృప వల్ల నేను బ్రతికి ఉన్నాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు నాకు ఇప్పుడు 85 సంవత్సరాల వయసు అయింది. నేను వేగు చూడటానికి వెళ్ళినప్పుడు ఏ బలంతో ఉన్నానో ఆ బలంతోనే ఇప్పుడు కూడా ఉన్నాను. ఇప్పుడు కూడా నేను యుద్ధం చేయగలను, పోరాడగలను. నా శరీరంలో శక్తికి ఏ శక్తి కూడా తగ్గలేదు. అయితే ఇప్పుడు నేను అడిగేది ఏమిటంటే, ఆనాడు మోషే ద్వారా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము, నువ్వు అడుగుపెట్టిన స్థలము నీకు ఇస్తానని మోషే ద్వారా దేవుడు నాతో పలికిచున్నాడు కనుక ఇప్పుడు నాకు ఆ స్థలాన్ని స్వాస్థ్యంగా ఇవ్వండి అని యెహోషువను అడుగుతున్నాడు. అదే మరి కాలేబు అడిగిన ప్రకారంగా యెహోషువ ఆ హెబ్రోను అది కొండ ప్రదేశము, ఆ హెబ్రోను ఆ ప్రదేశమును కాలేబుకు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమైతే ఈ లోకంలో ఉంటున్నాం. మనకు కూడా దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే, యోహాను సువార్త 14 వాక్యాల్లో మనం గమనిస్తే, మీ హృదయము కలవరపడనీకుడి, నా తండ్రి ఎండ అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, నేను వెళ్ళి మీకు నివాసము సిద్ధపరచుటకు వెళ్తున్నాను. నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని ప్రభు చెప్పున్నాడు. మన నివాసములు ఇక్కడ కాదు. మనుషులు ఈ లోకంలో తాత్కాలికమైనటువంటి బ్రతుకు కొరకు బిల్డింగ్లు కట్టించుకుంటున్నారు, అపార్ట్మెంట్లు కట్టించుకుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు. అన్నీ కావచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ ఇవి మనకు శాశ్వతం కాదని మాత్రం మీరు తలంచుకోవాలి. మీ నివాసములు పరలోకంలో దేవుడు సిద్ధపరుస్తున్నాడా? పరలోకంలో నివాసం కలిగి ఉండాలంటే ఏం చేయాలో? ధనం కలిగి ఉండాలి. ధనం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? బీదలకు ఇచ్చేవారు యెహోవాకి అప్పిచ్చేవారు అని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడిచ్చిన కట్టడలో నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే కట్టడను అనుసరిస్తూ మరి జక్కయ్య మారు మనసు పొందిన వెంటనే ప్రభుతో ఏం చెప్తున్నాడంటే, అయ్యా నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తానని చెప్పి ఒప్పుకుంటున్నాడు. ఈ దినాల్లో బీదలకు ఇచ్చే అలవాటు, కనీసం ఒక పూట అన్నం కూడా పెట్టే అలవాటు చాలామందికి లేదు. వాళ్ళు వండుకుంటారు. 3 మనుషులైతే 3కు సరిపోయి 3 పిడికిల్లో వండుకుంటారు, వాళ్ళు తింటారు, కొండలు గడిగి పోర్లుచుకుంటాడు అనే. కానీ వండిన దానిలో ఒక భాగం ఒక ముద్ద ఎవరికైనా పెడదామని, లేకపోతే మనకి దేవుడు ఇచ్చిన దానిలో ఒక భాగం బీదలకు ఇస్తామని తలంచుకునే వాళ్ళు లేరు. మరి అటు వారికి పరలోకంలో స్థలము సిద్ధపాటుగా ఉండదు. మరి ప్రియమైనటువంటి దేవునులారా, ఈ దినం ఆనాడు కాలేబు విశ్వాసంతో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినందున ఆయనకి ఆయుష్కాలం పొడిగించబడింది. దేవుని ఎదుట మోషే చెప్పినటువంటి మాట ఆయన జీవితంలో నెరవేర్చబడింది. ఈ దినము ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మీకు నేను పరలోకంలో స్థలం సిద్ధపరుస్తాను, మీరు జాగ్రత్తగా మీ స్థలాలు అక్కడే సిద్ధపరచుకోండి. ఇక్కడ జీవించున్నప్పుడే సిద్ధపరచుకోవాలి. ఈ లోకంలో సిద్ధపరచుకునేది ఏది మనం తీసుకొని వెళ్ళలేము, కానీ పరలోకంలో మనం ఏం సిద్ధపరచుకోగలుగుతున్నాం అనేది ధ్యానం చేసుకోండి. దాని గురించి ఆలోచన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా మన ఆత్మీయ జీవితాలను సిద్ధపరచుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మేము నీ బిడ్డలం నా తండ్రి, పరలోకంలో మాకు కూడా స్థలం సిద్ధపరచుటకు మాకు నేర్పించమని, మీ కృప మా యందుంచి మమ్మల్ని కరుణించమని ప్రార్థన ఆలకించినందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకొంచు యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.